హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్న స్వామి బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికి గుడ్ మార్నింగ్. శ్రీయాజన్ అవుతుండు. అయితే మన ఇన్స్టాగ్రామ్లో వచ్చేసి స్వప్న స్వామి బ్లాగ్స్ అని చెప్పేసి చాలా మంది అయితే ఫాలో అవుతున్నారు కదా. చాలా థ్యాంక్ యూ, అందరికీ ధన్యవాదాలు. ధన్యవాదాలు అంటే చాలా మంది అవుతారు. అయితే మంచిగా వ్యూస్ పోతున్నాయి. వదిన కూడా మంచిగా రీల్స్ చేస్తారు. మంచిగా చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. మాకు కూడా అట్నే సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాము. అంటే ఇక మేము తీయలేదు, ఈమె తీస్తా అంటుంది కానీ ఎప్పుడు తీస్తుందో ఇక ఆమె ఇష్టం ఉండాలి కదా. మనం అనుకుంటాం కానీ కాదు, మనం తీయగలుగుతాం కానీ వాళ్ళకు కూడా మనసు ఉంటేనే ఇంట్రెస్ట్ ఉంటేనే ఏదైనా రెండు చేతులు కలిస్తేనే సఫలం అవుతాయి. ఇద్దరం జోడి కలిస్తేనే రీల్స్ మంచిగా పోతాయి. ఇవి వదిన లెక్క అట్లా. అందుకనే ఎప్పుడు ఇస్తా శిరీష? సరే, రేపటి నుంచి స్టార్ట్ చేస్తా. నాన్న ఒప్పుకుంది, రేపు కంపల్సరీ ఒక రీల్ తీయాలి. సరే, రేపు సాయంత్రం. సరే, సో ఈరోజు బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం. ఈ సారీ ఎక్కడ శిరీష? కవిత అక్కది. అక్కదా, బాగుంది. ఇది వదిన కడితే మా సెట్ అవుతుండే. వైట్ ఉన్న వాళ్ళు బ్లాక్ కలర్స్ బాగా సెట్ అయిపోతాయి. అదే అట్లా లైట్ కలర్ కాకుండా థిక్ కలర్స్ తీసుకోవాలి. బట్టలు ఎండేస్తారు ఇప్పుడు. ఇవేంటి 1 2 3 4 5 6 7 8 9 10 లంగాస్ ఉన్నాయనేడా? ఓ వద్దే లంగాస్ 10 లంగాస్ 10 జాకెట్స్ ఉన్నాయి. ఇంకా జాకెట్స్ కనవాలి. 10 లంగాస్ అయితే కనబడుతుంది. 3 రోజులే మరి. ఎప్పుడు వెండి? 3 రోజులే. 1 తారీఖు, 2 తారీఖు, 3 తారీఖు, 4 తారీఖు. వా మరే, అయితే వాషింగ్ మిషన్ వేస్తే ఇంకెన్ని రోజులు ఉంటాయి మరి? అందుకనే ఆ భయంతో అన్ని ఇట్లా ఇంకా బట్టలు ఎక్కువైపోతున్నాయని చెప్పి విండేస్తున్నాం. కానీ చెప్పు సామానా. వాషింగ్ మిషన్ యాక్చువల్ నేను తెస్తా అంటున్నా. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా. ఎందుకు మరి అయితే మీకు అట్లా కాదు. ఇప్పుడు ఏం పని లేదు కదా, ఓన్లీ బట్టలు బాసలు ఉతకాలని చెప్పేసి మీరు నిమ్మలంగా ఉంటారు కదా. మీకు త్వరలో పని పెట్టబోతున్నాం మేము. ఇగో అప్పుడు ఎక్కువ పని ఉన్నప్పుడు తీసుకొస్తే ఒప్పుకుంటా. బిజీ షెడ్యూల్, మీకు బిజీ షెడ్యూల్ చేస్తే అలాంటి షూట్లు వస్తే అప్పుడు తిరుగుడు, అటుపోడు ఇటుపోడు. 6వ తారీఖు రోజు ఇంకో షూటింగ్ వచ్చింది. ఆదాన్ టాకీస్ వాళ్ళు ఇంటర్వ్యూ వాళ్ళే ఫామ్ హౌస్ రమ్మని చెప్పిన. మన ఇంకా ఎంత ధమాకర రోజంతా పడుతుంది. మనం సుమన్ టీవీ వాళ్ళది ఒకటి ఉంది, ఇంకోటి వచ్చిందా? వాళ్ళది ఒకటి వచ్చింది. దాని తర్వాత ఏదో తెలుగు అని ఒకటి వచ్చింది. ఓ మై గాడ్, తెలుగు అనే రెడ్ కలర్ ఉంటది కదా. తెలుగు వన్ ఈ రోజు వచ్చింది. తెలుగు టాకీస్ మొన్న వచ్చింది. ఐ డ్రీమ్స్ ఇంకోటి ఐ డ్రీమ్స్ మీడియా వాళ్ళు కూడా వచ్చారు. ఇన్ని అన్నం చేసుకుంటే మనకు బిజీ అయిపోతాం కానీ మళ్ళీ. దీని తర్వాత టీవీ షోస్ కూడా ఉన్నాయి. అవి తర్వాత అప్డేట్ అదే చెప్తున్నాయి కదా టీవీ షోస్. ఇంకా ముందు అయితే చాలా అప్డేట్స్ ఇవ్వబోతున్నాం. సపోర్ట్ ఒక్కదాంతో ఆగిపోలే. మనం స్టార్ట్ చేసిన యాక్చువల్లీ ఇప్పుడు ఒక మెట్టు. రైట్, ఇన్ని రోజులు అనేది ఒక బేస్ మాత్రమే. కానీ ఆ బేస్ గట్టిగా ఉండాలని చెప్పేసి ఎన్ని సంవత్సరాలు ఆగినాము. ఇక మిమ్మల్ని వదిలేస్తే మేము ఎక్కడ పోలేము. మీరు ఎంత సపోర్ట్ చేస్తే మనం కూడా. అందుకని వీఆర్ ఫ్యామిలీస్ అని నేను ఎప్పటి నుంచి అంటే ఇప్పుడు కూడా అంట. ఇక చిన్న కామన్ అవన్నీ కామెంట్స్ రూపంలో వచ్చేటి అవన్నీ చిన్న అవి మన ఇంట్లో చిన్న గొడవలు లెక్క వస్తూనే ఉంటాయి. అవన్నీ పట్టించుకోము కూడా. కానీ మనకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ మరొక్కసారి పేరున ధన్యవాదాలు. ఎందుకంటే ఈ స్థాయికి రావడం అనేది అంత నాట్ జోక్. అంటే జోక్ కాదు, దీని కూడా చాలా ఉంది కాబట్టి ఇట్లున్నాం కదా. లేకపోతే ఈ స్థాయిలోకి రావాలంటే ఎంతో మంది ఛానల్ పెట్టి తీసేసి చిన్న కామెంట్ చూసి నాకు నవ్వు వస్తూ ఉంటది. మనకు కొన్ని గుర్తు చేస్తూ ఉంటారు. అది కూడా వాస్తవం, నిజమే. మనం ఆ స్టేజ్ నుంచి వచ్చినాం కాబట్టి కొన్ని మనం పట్టించుకోవాలి. ఏంటంటే 10వ సబ్స్క్రైబర్ ఇప్పటికీ 76,000 సబ్స్క్రైబర్ 77,000 సబ్స్క్రైబర్ వరకు ఉన్నాడంటే అది నచ్చకపోతే చాలా మంది వెళ్ళిపోయేటోళ్ళు. కానీ మనం నచ్చి ఉంటుంది. 9వ కామెంట్ కూడా ఇప్పటికి మనం కమెంట్ చేస్తాడు. అంటే 9వ సబ్స్క్రైబర్, 7వ సబ్స్క్రైబర్ కూడా ఉన్నాడు ఇంకా. అవును, అట్లా. నాన్నపాపనా 4:30 నాన్నపాపనేనా? నేను పోయిస్తే ఏ నానే గుడ్ ఈవినింగ్. బాగున్నావా? అది జారుతుందిరు ఏంద్రా, మొత్తం జుట్టు అంతా చిప్పురు అయిపోయినావు. అట్లా తిప్పుతుందిరా. బా పొద్దున్న డ్యూటీకి వెళ్ళి వచ్చినట్టుంది కదరా. అలసిపోతారు మరి, స్కూల్లోనే ఎక్కువ అలసిపోతారు. అవును, ఆడి మాట్లాడవారా? అయ్యో మమ్మీ దగ్గరికి పోతుందా? ఏమైందిరా డల్గా నువ్వు? జుట్టు వీకేసుకుంది, జుట్టు అంతా పిచ్చిరి అయిపోయింది. నీ రింగ్స్, నీ జడాసు, నీ ఇంకేటి లంగాసు
నీ జాకెట్స్ మాట్లాడవారా? ఇంకొక మాట మాట్లాడలే నువ్వు వచ్చినప్పటి నుంచి. జర్సేపు అయినాకనా కూల్ కావాలి పొద్దున్నంతా. వస్తూనే కెమెరా పెడతారని ఏం మాట్లాడాలనుకుంటుందో ఏమేమి. నన్ను ఓవర్ వేస్తున్నావారా? పెట్టించరా పెట్టించాను. రేపు స్కూల్ ఉందా? ఉంది, మధ్యాహ్నం వరకు పంపించి మళ్ళీ దొరకరా. నువ్వు రేపు డ్యూటీకి పోతావా? పోతా, నేను కూడా మధ్యాహ్నం వస్తాను. నువ్వు వచ్చేటప్పుడు ఇవన్నీ ఎక్కించుకొని రా. ఇక నాని నేను రావాలా స్కూల్ కాడికి? నేను రావాలా పప్పు రావాలా మమ్మీ రావాలా? రేపు మమ్మీ నానికి నైవేద్యం చేస్తుంది కదా, బాబాయ్ చేస్తుంది. మళ్ళీ ఫోన్ చేయాలి టీచర్కి. పొద్దున పాప వచ్చి బస్సు ఎక్కిస్తాడు, సాయంత్రము మధ్యాహ్నము బాబాయ్ వచ్చి తోలుకొస్తాడు. నువ్వు వచ్చినాక నానికి నైవేద్యం పెడదాం. సరేనా? సరేనా? తమ్ముని బుక్ పొట్టేస్తాను. ఆఫ్టర్నూన్ నుంచి నువ్వు రా, సరేనా? ఏం కట్ చేస్తున్నావు జ్యోతి? ముల్లంకాయ. ముల్లంకాయనా బనానా? అది ఏది తోలు చించితే నీట్గా రాదని తింటావా ఇప్పుడు? ఇట్లా వస్తుందా? మరి ఈ పని చేసుకుంటే ఆ పని ఏం చేస్తున్నావు? ఇది నువ్వు ఇచ్చినావు కదా, అయితే తింటావా? ఈరోజు ఖరీదేనా? ఇదే ముల్లంకాయ తెచ్చినాం ఫ్రెష్గా, మా ఊర్లో మార్కెట్లో తీసుకొచ్చినాం. దేనికి 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 గట్క వేస్తురా? క్యా పప్పాజీ కైసే? అరే పెద్దమ్మ వచ్చింది. పెద్దమ్మ గుడ్ మార్నింగ్. ఎప్పుడు వచ్చినావు? 4 గంటలకా? బస్కి వచ్చినావా? ఏడు దిగిన? అనంతరం తెలుసా నీకు? ఆడ దిగాలని దిగాలనిపించింది. ఆహా, ఆ స్టాప్ పెట్ట గుర్తుపెట్టినావు? అనంతరమే తెలియదు. ఏమో నువ్వు ఆడ సిటీలో ఎక్కితే ఎడ దిగుతుంటే. అయితే రేపు పొద్దున అమ్మకి నైవేద్యం పెట్టిందని చెప్పేసి పెద్దమ్మ వచ్చింది. క్రియాన్స్కి అయితే తినిపిస్తూ ఉన్నారు. సో టైం వచ్చేసి 7 అవుతుంది. ఈరోజు అమ్మకి నైవేద్యం పెట్టాలి. ఓ సప్న, ఇదేంది ఇట్లా ఊలాడుతుంది? పోయింది చూసుకున్నావా? పోయింది. పోయిందా? అట్లా తిరిగిపోయి చాలా రోజులు అవుతుంది. అయ్యా, మరి ఉంటుంది దొరికింది అది? ఉంది. అట్లా పోయింది మరి? అతుకు ఇరిగిపోయింది. పెరిగిపోయింది అనాలి, ఇరిగిపోయింది అనదు. బంగారం పెరుగుతుంది. ఏమో. ఇప్పుడు ఇప్పుడు పని కావాల్సిన ఏమేమి ఉన్నాయి? ఇంకేడే ఇల్లు కూడా కడగలే, కాలు ఒకటి బయట సిరిసి ఆకిలి కలిగేసింది. ఈ ఇండ్లు కడిగేసి దాని తర్వాత స్నానాలు చేసుకొని దాని తర్వాత పోయి కాడికి ఏమేమి చేద్దాం అనుకుంటున్నావు ఈరోజు? అంతే ఇప్పుడు చేసినట్టు గ్యారెలు అనుకుంటున్నానని. టైం చాలా జాగ్రత్త, 12 లోపల అయిపోవాలని. తమ్ముడే రాడు 12 లోపు. అందరూ ఒక పొద్దుగా. ఇప్పుడు నాన్న కూడా ఏం తినడు. తమ్ముడే మరి రోజు ఎప్పుడు ఏవేట టైం అదే టైంకి 12 లోపల, 12:20, 12:40, 1 లోపు పెట్టేస్తాను. ఓకే, నేను కళ్ళు చెప్పిన ఆయనకి కళ్ళు తీసి పెడతాడు. కళ్ళు తీసుకొని వస్తా పోయి. నువ్వు దబ్బున్నా, నువ్వు వస్తేనే ఒంటి మమ్మల్ని పోయి మటను పూలదండలు వచ్చినాయిగా. పూలదండలు తెచ్చాను. ఫ్రూట్స్ కొన్ని తెచ్చింది. ఇంకా తేవాలా? అంతే, ఇక ఇంకేమున్నాయి సార్. సరే ఓకే, మా అవన్నీ తీసుకురావాలి మటన్ ఇట్లా. ఓకే, పోతున్నాయితే. ఆహాయ్ ఆహాయ్ ఎయ్ పోయేప్పుడు అడగారంటారుగా, ఇప్పుడు అడుగుతుంది. ఎయ్ ఏమో అసలు ఇది కడిగేటప్పుడే నేను ఉండను ఎప్పుడైనా. ఇలా కనిపించింది, అందుకని ఇక మళ్ళీ ఇది కూడా తీయకపోతే కష్టమని తీసేసుకున్నాం. నైట్ టైం పెట్టేసాం. ఇక మనం పొద్దున వీడియో తీస్తాం కాబట్టి అది మొత్తం పొట్టు పొట్టు అయి ఉంటుంది. అలా మబ్బులు వేసినప్పుడు వంటలు చేస్తూనే ఉంటాం. ఇగో ఇంట్లో కూడా గడువు కొత్త పొయ్యి తీసుకోవాలి. కొత్త పొయ్యా? ఈ 4 తీసుకున్నాం. అదైతేనే ఇప్పుడు ఒకటేసారి 4 పొయ్యిలు పెట్టేసామంటే అయిపోతుంది. ఈ 2 వంట కూడా లేట్ కాదు. ఇక కొంచెం అప్డేట్ చేయాలి ఇంటికాడ వ్యవస్థను మొత్తం. అవును, మరి ఇప్పుడు వాషింగ్ మిషన్ కంపల్సరీ అంటారు. లేకపోతే నన్ను తిడతారు. వాషింగ్ మిషన్ అంట ఎవరన్నా ఇప్పిస్తే చూస్తామని అనుకుంటారంట. కానీ ఆల్రెడీ ఆఫర్ నాకు ఆల్రెడీ అమెరికా నుంచి అక్క ఇప్పిస్తాను. కానీ నేనే వద్దని చెప్పిన. అక్క వద్దక్క మేము కొనుక్కుంటాంలే అని చెప్పిన. ఆల్రెడీ చెప్పింది నాకు అప్పుడే, వాషింగ్ మిషన్ కూడా పెడతా అన్న అన్నది. వద్దక్క మేము కొనుక్కుంటాం తీ అని చెప్పిన. అరే అరే శిరీష, అంత పెద్దది మోసుకొచ్చిన ఆడ పెడితే నేను చెప్తే నేను మోసుకొస్తాను కదా. జ్యోతి పట్టిందా? ఓకే ఓకే. నాకు బాదాం వేసి అప్నా ఇంకా పొట్టు తీయలేదా? ఇది అంబలి కాదు, గట్క.
ఇది వచ్చేసి రాత్రి కూర. నేను రాత్రి డిన్నర్ కాడికి పోయినా వీళ్ళు ఏమనుకోరు చెప్పిన. రాత్రి అడిగి నేను రాత్రి డిన్నర్ కాడికి పోయినా. రాత్రి నరేష్ అన్న కొడుకులు బర్త్డే ఉండే. ఆ బర్త్డే కాడికి పోయి ఆడికెళ్ళి అట్ల నుంచి డిన్నర్ కాడికి పోయినా. ఎప్పుడు వచ్చినాం మళ్ళా 11 అయింది. ఓ అమ్మని అయితే మేము చూగిలా అప్పటికి. హాయ్ పప్పాజీ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. పట్టుకో. పొద్దుగాల పొద్దటి కళ్ళు బాగుందా? బాగుంది, చూడడానికి బాగుంది. తాగడానికి ఎట్లుంటుంది? బాగుంది. బాగాలేదంటే గట్ల చెప్తావు. మంచిది, ఇట్లా తెల్లగా ఉండాలి కదా, తెల్లగా ఉండదు, అట్లా పచ్చగా ఉండాలి కదా. మరి ఆ పచ్చగానే ఉంది కానీ తాగని ఏం డిసైడ్ చేయలేము మనం, అంతేనా కదా? ఆ పెద్దమ్మాజీ గుడ్ మార్నింగ్. పెద్దమ్మ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మంచిగా ఉన్నా పెద్దమ్మ? మంచిగా ఉన్నా. హ్యాపీ బర్త్డే టు యూ. ఎవరిది? నీవే కదా? అది కాదు, పోతున్నావు వారా స్కూల్కి? రెడీ అయినావా? పోతావారా? చేయలేగా ఇంకా టైం ఎంత అవుతుంది? 8 అవుతుంది. నడురా నడురా, దింపేసి పోతా నడురా. మరి కానీ తొందర కానీ క్రియాంచమ్ములో రాయి రాయిలో బంగారు పండులో ఎల్లిల పండులో మరి గుడ్డలు తిట్టని కూర్చుంటలేదు చెప్తా. ఇప్పుడు కొత్తిమీర పుదీనా ఉందా? ఇడ్లీ ఉందా? ఇడ్లీ తీసుకురావాలి. ఇడ్లీ వడ కూడా తీసుకొని వస్తాం. వడ నేను పప్పు రుబ్బినా. పప్పు రుబ్బినావా? సరే. ఆకుకూర పావడలు నేను చేస్తా. మిక్చర్ తీసుకురావాలి. మిక్చర్ అంతేనా? ఇంకా స్వీట్ ఏదన్నా తీసుకురా. మోతిచూరు తీసుకొస్తాం. ఏదన్నా సరే ఓకే రైట్. మరి నేను ఉంది, ఉందా? పెరుగు ఉంది, నేను తోడుకి వేసిన సరిపోతుంది కానీ సరే మటన్ ఒకటి తీసుకొని రాకపోతే. సరే. ఏమన్నా క్రియాంశమ్మ వండుకుందా? అబ్బా ఇంత మంచిగా వండుకున్నావు రాను. స్నానాలు అయిపోయినాయా? వెరీ గుడ్ స్వప్న. నువ్వు కూడా చేసినావురా? వావ్ వెరీ గుడ్. ఇట్లా రోజు చేయాలి అసలు. ఇక స్వప్న ఆల్మోస్ట్ అన్ని క్లియర్. ఇక ఇంకేమైనా ఉన్నాయా బయట తెచ్చేటి? చెప్పినావా? నువ్వు చెప్పినా నేను వదిలేస్తే అయిపోతుంది. నీకేమైనా కావాలంటే చెప్పాలిగా. తెలియదు అంటే నువ్వు నాకు చెప్పాలిగా. అయినా కళ్ళు ఉందిగా. కళ్ళే పల్పే మయ్యమిక బా అదేలే. ఇప్పుడు ఏమైంది? అయినా ఇప్పుడు ఓపెన్ చేస్తారా? ఇంత 9:30కే ఓపెన్ చేస్తారా అవి? ఆడికెళ్ళి ఎంసీపల్లికి తెస్తే అయిపోతుంది. ఇప్పుడు టిఫిన్ ఏమంటారా? అన్నం ఉంది గట్టుకుంది, తినేటోళ్ళు తినేసారు. మీరు నువ్వు కూడా ఒక పొద్దు? నేను తినా ఇవి తింటా కానీ అన్నం టిఫిన్ ఏం లేదు. జ్యోతి ఏం తింటున్నావు? ఏం తింటలే. తినవమ్మా, ఎంతసేపు అవుతుంది? పెడతలేరు. నువ్వు అసలు స్నానం చేసినావు, పెడతలేరు అంటున్నావు. అమ్మో, ఇంకేమైనా పని ఉందా? నేను స్నానానికి పోవాలా? పని ఉందా ఇంకేమైనా? కొత్తది కొనిస్తామని చెప్పు. అవి మాకు ఇచ్చాయి మరి. సరే. అట్లా ఊడగొట్టినావు? ఇరిగిపోయింది అది అతుకు. పెరిగిపోయింది అది అతుకు కాడ ఇట్లా జాయింట్ పోయింది. అది జ్యోతికా మళ్ళీ నువ్వు పెట్టుకుని బాగున్నాయి. పులి కడుపులో పులి ఒట్టినట్టే ఒట్టిందిరా, జెండలు జట కట్టడమే మీ ఎజెండా, జనం గుండెల గుడి కట్టడమే జగన్ ఎజెండా. బాదం తినవా మరి నువ్వు? ఏం చేస్తున్నావు? అయింది అది శనగపిండి. ఇదేంది? శనగపప్పు. ఇది
వడపప్పు వడపప్పు. ఇడ్లీ తెచ్చిన, ఇడ్లీ తేకు చెయ్య అది చేయకు. అది చెయ్య అని చెప్పేసి నేను తిన్నాను బయట. వెరీ గుడ్. సప్న సారీ బాగుంది. థ్యాంక్ యూ. అసలు మొన్న మ్యారేజ్ డే కట్టుకోవాల్సిన చీర ఏ అంత కలర్ఫుల్ లేదు, పాసిపోయినట్టుంది. పాసిపోయినట్టు ఏం లేదు బాబు, కొత్త చీర ఇది. కొత్త చీర మొన్న కుట్టించింది ఇదేనా? ఈ జాకెటేనా? ఆ. మరి దీనికి దానికి సెట్ కాలే? ఈ మధ్య అట్లనే వస్తున్నాయి. అంటే చీరలు సెట్ ఒకటి కానట్ట? అయితే జాకెట్లు ఒకటి వస్తున్నాయి. అయితే రీల్ అనేది దీంట్లో కూడా పెట్టమంటారు ఇన్స్టా. అవును, చాలా మంది చూసిన నేను. మస్తు యాక్టింగ్ చేస్తున్నట్టు. వెరీ గుడ్, సూపర్ సూపర్ అసలు నిజంగా. థ్యాంక్ యూ. నేర్చుకోవాలి. కానీ ఇంత లేట్ అయింది, మరి ఎప్పుడు చేస్తూ? ఎంతసేపు వాయినలో ఇస్తాం. 10 అవుతుంది సప్న. ఓయ్ 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 క్రియాంశమ్మ, ఓ మా క్రియాంశమ్మలో రాయి రాయిలో బంగారు పండులో ఎండిల పండులో. ఆయన కూడా స్నానం అయిపోయింది తెలుసా. స్నానం చేసిండా? మరి అదే రెడ్ టీషర్ట్ వేసారు? వేరే రెడ్ వేరే రెడ్డా? రెడ్ టీషర్ట్ బాగుంటుంది స్వప్న నాకు నిజంగా. రెండు ఉన్నాయి, అది మొన్న తీసుకున్నది డిన్నర్లో. ఇవేంటి? అవి బియ్యం బగర్ రైస్కా? ఇంకా ఇంకా ఏమేమి పెడుతున్నావు మొత్తం ఇవాళ? ఎన్ని రకాలు? అదేమనుకోవడం బూందీ అన్నాయి ముద్ద. ఇప్పుడు ఏడుంది టైము? ఎందుకు లేదు, ఉంది. బూందీ చేస్తావా మరి? చేయమంటే చేస్తా. చేసేసి ఆల్మోస్ట్ స్వీట్ తెచ్చిన, మిక్చర్ కూడా తెచ్చిన. వడపావా దాన్ని ఏమంటారు? దాల్మోండా. దాని పేరు నాకు రాదు. దాల్మోండా తెచ్చేసిన అది కూడా. క్రియాంశమ్మలో ఫ్యానస్ సాగరా. పెద్దమ్మ గారండి, ఏమేమి కట్ చేస్తారు? ఎందుకు కట్ చేస్తారు? కొత్తిమీర, పుదీనా. పుదీనా చంపింది కానీ ఉల్లిగడ్డలు కావాలట తొందరగా. ఇది దేనికి? ఇక్కడ పట్టుకురాడు. ఇది దేనికోసం పెద్దమ్మ? బజ్జీలు. ఇది బజ్జీలు, ఇదేమో కూరలు. కూరలకి. ఉల్లిగడ్డలు ఇక్కడదే గిన్నె పట్టుకురాడు. కొత్తిమీర బజ్జీలు చేస్తారా పెద్దమ్మ? కొత్తిమీర బజ్జీలు చేస్తారా? చేస్తా. సప్న కొత్తిమీర బజ్జీలు చేస్తావా? కొత్తిమీర బజ్జీలు చేయి. ఇది వచ్చేసి పల్లి బఠానీ. ఇది దేంట్లకు? 2 kgs. 2 kg మటన్. మటన్ పెరిగిందట పెద్దమ్మ. సిటీలో ఎంత అవుతుంది మటన్? ఏమో నేనేం జబ్బున పోషిస్తే మటన్ పొయ్యి మీద జబ్బునా? వీడ 800 కిలో. 800 కావచ్చు. వ్యాపారం తెచ్చిన 2 kgs.